మెగానైన్ టీవీ భారతదేశం మరో చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలవబోతోంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి దేశంలోనే మొట్టమొదటి ప్రైవేటు ఉపగ్రహ రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఇన్నాళ్లు అంతరిక్ష ప్రయోగాలు అనగానే మనకు ఇస్రో మాత్రమే గుర్తుకొచ్చేది. కానీ ఇప్పుడు ఆ స్థానంలోకి ఒక ప్రైవేటు స్టార్టప్ సంస్థ గర్వంగా అడుగు పెడుతుంది. ది మిషన్ ఆగమ్ అనే పేరుతో శనివారం ఉదయం సరిగ్గా 11:30 విక్రమ్-1 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇస్రో అందించిన మార్గదర్శకత్వం, సాంకేతిక సహకారంతో ఈ ప్రయోగం విజయవంతం కావాలని యావత్ దేశం ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది. ఇది భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే అంతరిక్ష పరిశోధనలో ప్రైవేటు రంగం పాత్ర మరింత విస్తృతమవుతుంది. మరి అంతరిక్షంలో సరికొత్త చరిత్ర లిఖించబోతున్న విక్రమ్-1 స్పెషాలిటీ ఏంటో మనం తెలుసుకుందాం పదండి. ఈ అద్భుత ప్రయోగానికి వెనుక మన తెలుగు రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్కేప్ అనే ప్రైవేటు స్టార్టప్ సంస్థ ఉంది. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో, ఇస్రో అండదండలతో ఈ విక్రమ్-1 రాకెట్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. విక్రమ్-1 రాకెట్ అనేది ఒక మల్టీ స్టేజ్ ఆర్బిటల్ లాంచ్ వెహికల్. దీని నిర్మాణంలో ఆల్ కార్బన్ కాంపోజిటివ్ స్ట్రక్చర్ను ఉపయోగించారు. ఇది రాకెట్కు అధిక బలాన్ని, తేలికపాటి నిర్మాణాన్ని అందిస్తుంది. ఇందులో 3D ప్రింటెడ్ ఇంజన్లు, అధిక థ్రస్ట్ కలిగిన సాలిడ్ ఫ్యూయల్ రాకెట్ బూస్టర్లు ఉన్నాయి. ఇవన్నీ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినవే. ఈ రాకెట్ 350 కిలోల బరువున్న ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులో ఉండే లోయర్ ఎర్త్ ఆర్బిట్లోకి సునాయాసంగా చేరవేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీని టార్గెట్ ఆర్బిట్ 450 కిలోమీటర్ల ఎత్తులో 60 డిగ్రీల ఇంక్లినేషన్లో ఉంటుంది. ఇది చిన్న ఉపగ్రహాలను తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా అంతరిక్షంలోకి పంపించడానికి వీలు కల్పిస్తుంది. ఈ ప్రయోగం కేవలం ఒక రాకెట్ ప్రయోగం మాత్రమే కాదు, ఇది భారత ఇంజనీరింగ్ ఆవిష్కరణల సామర్థ్యానికి ప్రతీక. మన యువ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పనిచేయగలరని ఇది నిరూపిస్తుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే అంతర్జాతీయ అంతరిక్ష మార్కెట్లో భారత్ మరింత బలమైన స్థానాన్ని సంపాదించుకుంటుంది. రెండు 2020లో కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష రంగాన్ని ప్రైవేటు సంస్థలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆనాడు తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయం నేడు ఇలాంటి విప్లవాత్మక మార్పులకు దారితీసింది. ఇది దేశీయ స్పేస్ స్టార్టప్లకు కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. గతంలో ఇస్రో గుత్తాధిపత్యంలో ఉన్న ఈ రంగం ఇప్పుడు ప్రైవేటు సంస్థల ఆవిష్కరణలతో మరింత ముందుకు వెళ్తుంది. ఇస్రో కేవలం మార్గదర్శిగా వ్యవహరిస్తూ, సాంకేతిక సహకారాన్ని అందిస్తూ, ప్రైవేటు సంస్థలు సొంతంగా రాకెట్లను తయారు చేసి అంతరిక్షంలోకి పంపించే స్థాయికి చేరుకోవడం దేశ చరిత్రలోనే ఒక అపూర్వ మైలురాయి. ఈ పరిణామం భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్సాహాన్నిస్తుంది. ప్రైవేటు పెట్టుబడులు, ఉద్యోగ కల్పన, అత్యాధునిక సాంకేతిక అభివృద్ధికి ఇది దోహదపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రైవేటు అంతరిక్ష రంగం వేగంగా విస్తరిస్తుంది. అలాంటి తరుణంలో భారత్ కూడా ఈ రేసులో ముందుండాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే మరింత మంది యువ పారిశ్రామికవేత్తలు అంతరిక్ష రంగంలోకి రావడానికి ప్రోత్సాహాన్ని పొందుతారు. ఇది దేశీయంగా ఒక శక్తివంతమైన అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి సహాయపడుతుంది. విక్రమ్-1 రాకెట్ ద్వారా నింగిలోకి వెళ్లే పేలోడ్లలో ఒకటి మిషన్ ఎంబ్రేస్. దీనిని కాస్మోస్ స్పేస్ అనే సంస్థ అందించిన సాంకేతిక సహకారంతో అభివృద్ధి చేశారు. ఈ మిషన్ ఎంబ్రేస్ ప్రధాన లక్ష్యం ఏమిటంటే అంతరిక్షంలో పేరుకుపోయిన ఉపగ్రహాల శిథిలాలను గుర్తించి వాటిని విజయవంతంగా తొలగించడం. అలాగే అంతరిక్షంలో పనిచేయకుండా తిరుగుతున్న పాత ఉపగ్రహాలను సురక్షితంగా పట్టుకొని కక్ష నుంచి పక్కకు జరిపే వినూత్న సామర్థ్యం దీనికి ఉంది. ఇది అంతరిక్ష శిథిలాల సమస్యకు ఒక వినూత్న పరిష్కారాన్ని అందిస్తుంది. అంతరిక్షంలో శిథిలాల సంఖ్య పెరగడం వల్ల కొత్త ప్రయోగాలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అంతేకాదు ఇతర ఉపగ్రహాలకు ప్రమాదం కూడా పొంచి ఉంది. ఈ నేపథ్యంలో మిషన్ ఎంబ్రేస్ చాలా కీలకమైనది. ఈ కీలక పేలోడ్తో పాటు మరో 3 చిన్న ఉపగ్రహాలు కూడా విక్రమ్-1 రాకెట్ ద్వారా నింగిలోకి ప్రయాణించనున్నాయి. ఈ ప్రయోగం తర్వాత స్కైరూట్ ఏరోస్పేస్ భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉంటాయో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరిన్ని ప్రయోగాలను విజయవంతం చేసి చిన్న ఉపగ్రహాల ప్రయోగ మార్కెట్లో తమదైన ముద్ర వేయాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయోగం ఇది భారత ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి ఒక గొప్ప ఉదాహరణ. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో మన యువతరం ఒక అద్భుతమైన రాకెట్ను రూపొందించడం దేశానికే గర్వకారణం. ఈ ప్రయోగం విజయవంతమైతే అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల పాత్ర ఎంత కీలకంగా మారుతుందో మనం చూడగలం.
ఇస్రో అందించిన మద్దతు, ప్రైవేటు సంస్థల ఆవిష్కరణల కలయిక దేశాన్ని అంతరిక్ష పరిశోధనలో కొత్త శిఖరాలకు చేరుస్తుంది. ఇది చిన్న మధ్య తరహా ఉపగ్రహాల ప్రయోగానికి ఒక వినూత్న వేదికను అందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, సంస్థలు తమ ఉపగ్రహాలను ప్రయోగించడానికి భారత్ వైపు చూసే అవకాశం ఉంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా ఆర్జించి పెడుతుంది. ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఆశిస్తూ యావత్తు భారతవని ఇప్పుడు శ్రీహరికోట వైపు ఆసక్తిగా చూస్తోంది. మరి ఈ ప్రయోగం విజయవంతం అవుతుందా, మన ప్రైవేట్ అంతరిక్ష రంగం కొత్త పుంతలు తొక్కుతుందా అనేది రేపు ఉదయం 11:30 తేలిపోతుంది. ఆ అద్భుత క్షణం కోసం మనమందరం వేచి చూద్దాం.